హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. లాస్ట్ వీడియోలో మీరు మా అమ్మ పంపించినవన్నీ చూసి ఉంటారు కదా. అయితే ఈరోజు నేను ఫ్రాన్స్ తోటి పిల్లల కోసం స్నాక్స్ అడిగినందుకు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నానో మీకు కూడా షేర్ చేస్తున్నాను. వీడియోని చూడండి పూర్తిగా. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దీంట్లోకి నేను కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం, పసుపు, కొంచెం సాల్ట్, ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం మిరియాలు దంచుకొని వేస్తున్నాను. ఇప్పుడు దంచుకున్న తర్వాత ఈ మిరియాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిరియాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఫైనల్గా పెరుగు, ఇవన్నీ మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని మనకు 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ మసాలా అంతా ఫ్రాన్స్కి బాగా పడుతుంది. మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం మయోనీస్ చేద్దాం ఇంట్లోనే ఈజీగా. నేను ఇప్పుడు ఇక్కడ దీంట్లో కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుందాం. ఈలోపు పక్కన కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి బచ్చల కూర శనగపప్పు చేస్తున్నాను. అలాగే ఇంకొక పక్క వచ్చేసి ఫిష్ని కూడా శుభ్రం చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది రేపటి వీడియోలో వస్తుంది, ఈ ఫిష్తో ఏం చేశాను అనేది. మీకు ఒక మంచి చిట్కా, మనకి ఇట్లా క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, దాంతో మనం ఈ ఫిష్ని ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే దానికి ఉన్న ఏదైనా నాచు ఏదైనా ఉంటే కనుక మీకు మంచిగా వచ్చేస్తుంది. ఒక 2-3 సార్లు అట్లా అనుకొని మళ్ళీ వాష్ చేసుకొని పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అట్లాగే ఇవన్నీ కూడా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలాగ 2 సెపరేట్ కింద చేసుకున్నాను, కొన్ని కర్రీ కోసము, కొన్ని ఫ్రై కోసము. ఈలోపు నేను మీకు చూపించిన ఆకుకూర దాంట్లోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆకు కూడా కాడలు తీసేసి ఓన్లీ ఆకుతో చేస్తున్నాను. ఇప్పుడు పక్కన బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం జీలకర్ర, అలాగే ఆనియన్స్ వేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఆనియన్స్ అనేది తొందరగా వేగిపోతాయి. యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. ఈ లోపు నేను ఆకుకూర కట్ చేసేసుకుంటాను. ఈరోజు నేను ఒక రోజులోనే ఇన్ని వంటకాలు ప్రిపేర్ చేశాను. ఏమేమిటంటే ప్రాన్స్ కబాబ్, అలాగే మైనీస్ చేశాను, అలాగే ఫిష్ని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఒక పక్కన కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫిష్ మ్యాగ్నేట్ చేసుకుందాము. నేను కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే ఒక చిన్న బద్ద లెమన్ పిండుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం.
ఫైనల్లీ సాల్ట్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫిష్కి అప్లై చేసుకుందాం. ఈలోపు ఆనియన్స్ మగ్గిపోయినాయి. నేను ఆకుకూర కూడా కట్ చేసుకున్నాను కాబట్టి అది కూడా వేసేసి అది కూడా మగ్గబెట్టేస్తున్నాను. ఒకసారి మగ్గబెట్టి ఒకసారి కలిపామంటే ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఆకు బాగా మగ్గిపోతుంది. ఈలోపు ఫిష్ని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క ముక్కకి మనం ఇట్లా అప్లై చేసుకుందాం. అలాగే అన్ని ముక్కలకి మనము ఇట్లానే సేమ్ ప్రాసెస్లో మనము ఈ మసాలాని అప్లై చేసేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా మొత్తం ముక్కలకి అప్లై చేసేసుకున్నాము. అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇది నేను రేపొద్దున కర్రీ కోసము ఈరోజు నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆకుకూర కూడా మనకు మగ్గిపోయి ఉంటుంది ఈలోపు. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2-3 టమాటాలు తీసుకొని అవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం. కర్రీ మాత్రం చాలా బాగుంది. బచ్చల కూర శనగపప్పు కర్రీ. ఈ టమాటాస్ కూడా మనం చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, సాల్ట్, అలాగే కొంచెం కారం అవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకొని ఈ నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఏదైనా పప్పు ఏదైనా ఉడకకపోతే మాత్రం ఈ వాటర్లో మిగతా పప్పు కూడా ఉడికిపోతుంది, బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు మైనీస్ చేసుకుందాము. ఆల్రెడీ మనము జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా, మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం జీడిపప్పు కూడా వేసేసుకుందాము. దీనిలోకి నేను కొన్ని మిరియాలు, ఒక 4-5 మిరియాలు స్పైసీ కోసము కొంచెం, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక గుడ్డు, ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగరు, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకో స్టైల్లో కూడా చేస్తారు. నేను ఇలా జీడిపప్పుతో ట్రై చేశాను, బాగుంది. దీన్ని మిక్సీ చేసేసుకుంటే ఆపి చేసుకున్నామంటే మనకి మైనీస్ అనేది ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఫ్రాన్స్ ఆల్రెడీ మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్టిక్స్ ద్వారా దీంట్లో కుచ్చుకొని మనం కాల్చుకుందాం.
ఇవన్నీ గుచ్చేసిన. ఇట్లా గుచ్చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ ఫ్రాన్స్ అనేవి మనం కాల్చేసుకుందాం. ఇలా కొంచెం ముందు వెనక ఇట్లా కాలిన తర్వాత ఇప్పుడు నేను దీని మీద కూడా ఇట్లా పెట్టి రెండు వైపులా కాల్చేసుకొని పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని, కొంచెం ఇక్కడ నాకు మాడింది చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే కబాబు మైనీస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.